ఇవన్నీ ఆలోచించే పృథ్వీకి నేను సెకండ్ పొజిషన్లో పెట్టింది. సో ఓకే, ఐ అండర్స్టాండ్, అందరూ ఈక్వల్గానే ఎఫర్ట్ పెట్టారు. చాలా టఫ్ డెసిషన్, బట్ వీ బోత్ థింకింగ్ విల్ గివ్ బ్లాక్. సరే, మేమిద్దరం అనుకుంటున్నాము బ్లాక్ ప్రేరణకి ఇవ్వాలని. ఎందుకు అంటే రీజన్ ఒక పాయింట్లో నేను చెప్తున్నాను, యాజ్ అ సంచాలక్ ఒక డెసిజన్ అనుకుని మాట్లాడుతున్నప్పుడు వెనకాల వద్దు, నిఖిల్ కూడా ఉన్నారు అదే పొజిషన్లో, వద్దు వెనక్కి వెళ్ళొద్దు ఇటు, అదేంటి ఇప్పుడు చెప్తున్నారు అది ఇది అని చెప్పి నేను వెనక్కి వెళ్తే క్యాచ్ పట్టేశారు కదా, క్యాచ్ పట్టేసి మళ్ళీ వచ్చి తీసుకుని అదంతా కన్ఫ్యూజన్ వద్దనే అనుకున్నాం మేము. చెప్తే అప్పుడు గౌతమ్ ఇక్కడే ఉన్నాడు, లైన్ దగ్గరే ఉన్నాడు, తనకి ఆపర్చునిటీ ఉంది మీ దగ్గరే వచ్చి నుంచుని తీసుకుని వేసుకోవచ్చు ఈజీగా, బట్ తను అక్కడే నుంచుని ఉండడం వల్ల ఐ థాట్ ఓకే రైట్ గేమ్ ఆడారు అని అనిపించింది. సో నిఖిల్ ఫస్ట్, పృథ్వీ. యా, అక్కడ మీరు ముందు చెప్పలేదు అక్కడ నిల్చోకూడదని కాదు, నేను ఏం చెప్పానంటే చెప్పాను పడినప్పుడు లైన్ అక్కడ కింద పడితే ఎవరన్నా ఎవరిదన్నా వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పాను, బట్ అక్కడ నుంచి క్యాచ్లు పట్టేది కాదు గేమ్. ఐ నో, బట్ అక్కడ మీరు అక్కడ కూడా చెప్పింది ఏంటంటే మీరు లైన్ వెనకుండాలి, అది పడినప్పుడు వెళ్ళాలి అనేది. కానీ అక్కడ అలాంటి రూల్ లేదు. నిఖిల్ కూడా నించున్నాడు, ఎందుకంటే రూల్ ఏంటి, వెనక నించుని వేయాలి. అందుకే నేను అడిగాను, ఐ డెంట్ ఆర్గ్యూ విత్ యూ, ఐ జస్ట్ సెడ్ ఆ రూల్ మీరు చెప్పలేదు అనేసి. చెప్పలేదు అనలేదు, ఆ రూల్ లేదు అని అన్నారు, బట్ అది సంచాలక్గా నేను అబ్జర్వ్ చేసి దానికన్నా ముందు అది ఆ రూల్ బుక్లో లేదు, కనీసం మీరు చెప్తే నాకు తెలిసిందప్పుడు ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి నేను అందుకే ముందే మెన్షన్ చేశా, ఏంటి లైన్ వెనకాల నుంచి వేసినప్పుడు కింద పడితే మీరేం అడిగారు ఎవరన్నా తీసుకోవచ్చా అని. నేను ఇట్స్ ఎ గేమ్, మీ ఇష్టం, మీరు త్వరగా వెళ్ళి తీసుకుంటే మీరు తీసుకోండి, నిఖిల్ వెళ్తే నిఖిల్ తీసుకుంటాడు. సో నేను ఇక్కడ నిఖిల్ని మిమ్మల్ని కంపేర్ చేయట్లేదు, నేను గౌతమ్ని మిమ్మల్ని కంపేర్ చేస్తున్నా, బికాస్ మీ ఇద్దరిది టై అయ్యింది. టై అవ్వడం వల్ల మేమేమనుకున్నామంటే ఇప్పుడు డెసిజన్ తీసుకోవచ్చు, కరెక్టే, అండర్స్టాండ్, బట్ ద ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే గౌతమ్ లైన్ వెనకాలే ఉన్నాడు, కావాలంటే తను కూడా వచ్చి ఇక్కడ ఉండాలని రూల్ లేదండి. మీరు ఆ బేసిస్ మీద యు ఆర్ డినైయింగ్ మై టికెట్ ఫినాలే ఒక గేమ్, బట్ అది మీరు చెప్పింది లేదు, అసలు సంచాలక్ చెప్పింది అసలు కరెక్టే కాదు, అలాంటి ఆర్గ్యుమెంట్ చేయలేదు. మీరు లైన్ వెనక నించుని వేయాలి అన్నారు, రెస్పెక్ట్ దట్ డిసిజన్, అది తెలుసు. కానీ అక్కడ మీరు చెప్తున్న రీజన్ ఏంటంటే అక్కడ నేను చెప్పినప్పుడు నువ్వు రాలేదు, బట్ యూ డెంట్ టెల్ దట్ రూల్. అండ్ అక్కడ నేను నార్మల్గానే మీకు చెప్పాను, అక్కడ నించుని వెయ్యాలన్నారు, కానీ ఇక్కడ నించోకూడదు అని చెప్పలేదు కదా అని చెప్పారు. బట్ బిగ్ బాస్ ఏం చెప్పారంటే సంచాలక్ డెసిషన్ అనేది, సంచాలక్ మీరు